మమ్మీ మరి నేను నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలమ్మా. ఏమరా? నేను ఇంకటి నుంచి చదవాలని అనుకోవట్లేదు, చదువు మానేస్తా. చదువు మానేసి ఏం చేస్తావా? సింగింగ్ చేద్దాం అనుకుంటాను. నాకు సింగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది మా. నేను చదవలేను మా. ఇంకా నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు మా. ఇంత చదువు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటే మధ్యలో ఆపేస్తావు చదువా? ఆపేయాలి మా. ఒకసారైనా నేను పాడినావా నువ్వు? ఎంత బాగా పాడతాను. అవంతా మనకు సెట్ కావు. బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకో. సింగర్లు అవంతా మనకు వద్దు. అట్టంతా అనద్దు మా. నువ్వు చదువుకొని జాబ్ చేయాలి. నువ్వు అవంతా చెప్పద్దు. జాబ్ సింగింగ్ చేసినా కూడా అది కూడా ఒక జాబ్ ఏమా. అవంతా రావు. అవంతా కొన్ని రోజులే వస్తాయి. నువ్వు చదువుకొని జాబ్ చేయాలి. నేను సింగింగ్ చేస్తా. నువ్వు చదువుకోవాలా? నేను సింగింగ్ మేము చెప్పినట్టు ఎందుకు అన్నది కష్టపడి చదివిస్తాను. చదివిస్తాను మా. కానీ నాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు అంత ముందుగా వాదిస్తే కాదు. చదువుకోవాలమ్మా. ఈ కాలం చదివే ముఖ్యం. చదవాలమ్మా. కానీ నా ఇష్టాలు కూడా మీరు అర్థం చేసుకోవాలా. నీ ఇష్టాలు ఎట్లా అర్థం చేసుకునేది? ఆడ చూడు అన్న చెమటలు కాల్చుకుంటుంది. చెయ్యండి. నేను 10 మందికి తెలుస్తాను. ఆ బాబు చదువుకోదంట, సింగర్ చేయాలంట. చదువు రాదంట. నేను చిన్నప్పటి నుంచి అంత మంచిగా పాటలు పాడతాను. నాకు సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ని రోజులు చదువు అంతా బూర్దులో పన్నీర్ అయిపోయి సింగర్ అయిపోతుందంటే ఇప్పుడు ఉన్నట్టుంది ఒకసారిగా. అది కూడా పనికి వస్తుంది మా. సింగర్ కావాలంటే చాలా కష్టం. మా దగ్గర అంత డబ్బులు కూడా లేదు. మేము అంత పెట్టి నేను బయట పంపించి సింగర్లు చేయలేము. నువ్వు చదువుకొని నువ్వు జాబ్ చేసుకొని మళ్ళీ కావాలంటే సింగర్ అవ్వు. నీకు ఇష్టం వచ్చినట్టే చేయొద్దు. మేము చెప్పేది కూడా విను. ఇప్పుడు మీరేమి నన్ను సింగర్ చేస్తారా? చేయరా? చదువుకోవాలి, జాబ్ చేయాలి. మాట్లాడదు. సింగర్ చేయవంటే నువ్వు సింగర్ చేయవంటే డబ్బులు లేదు. చెయ్యవు. మేము ఎంత బాధపడతాం. ఇష్టంగా నువ్వు నేను సింగర్ అవుతా అంత ఉంటే కుదరదు. మా వల్ల కాదు. నేను అంత డబ్బులు పెట్టి సింగర్ తెచ్చేదండి. అప్పులు అయిపోతాను. మీరుండేది మేమున్నా. మేము అప్పులు చేస్తే మా వల్ల కాదు. అప్పుడు నేను ఇంట్లో నేను వెళ్ళిపోతాను. ముందుకు వేస్తా ఉంటే మనం ఏం చేసేదా? ఏం చేయాలో నాకే చెప్తాను కదమ్మా. 2 రోజులు చదివి ఇప్పుడు చదువుకోండి నేను అంటే అప్పుడు మనం ఏం చేయాలా? నీ ఆడప్పుడు ఇల్లు అర్థం కదా. మళ్ళీ నాపది ఉపయోగపడతాయా? చదువుకుంటే ఏదన్నా జాబ్ చేసుకుంటే అర్థం కాదు కదా. డబ్బులు వస్తాయి. సింగర్లు అంతా ఎంతమంది సింగర్లే ఊరికే ఉండరు. ఇంకేం పోయి సింగర్ అయిపోతుందంట. ఎట్లా బాబుకు నువ్వే అన్నా నచ్చ చెప్పు. నా మాట వినలేదు. బయటకు వెళ్ళిపోతే మరి బయట వాళ్ళు ఏమంటారు? బయటకు పోయి ఏం చేసేదా? ఏడుండేదా? ఏం చేసేదా? సింగర్ అయిపోతా అంటే ఊరికి అయిపోతారు సింగర్లు. ఎంత బాధపడాలా? డబ్బులు కావాలా? ఎంత ముందుగా వాదిస్తాను చెప్తే వినకుండా. ఏడు బయలుదేరినావు? ఏం బ్యాగ్ ఎత్తుకొని బయలుదేరినావా? నేను చెప్తున్నాను కదా నేను వెళ్ళిపోతానని. సింగర్ అయిపోవాలంటే ఊరికి అయిపోద్దు. నీ గురించి ఆలోచిస్తాను. కొంచెం టైం. మీకు టైం కాదు. మీరు నన్ను సింగర్ చేయాలన్నారు. నేను ఏదో ఒకటి చేసి అవ్వాలి. మీకోసం నా ఇష్టాలు నేను వదులుకోలేదు. ఇప్పుడు పోతా నిన్ను సింగర్ చేస్తారు ఎవరన్నా? నేను ఎన్ని కష్టాలు పడన్నా నేను సింగర్ అవుతాను. చదువుతారు. నాకు చదువు రాదు. నాకు చదువు అంటే ఇష్టం. అంటే మీకోసం చదివినా. ఇప్పుడు మా కోసం ఇంకొన్ని రోజులు మీరు నా కోసం ఏం చేయనప్పుడు నేను ఇంకా మీకోసం ఏం చదవాలనుకోవట్లేదు. నేను పోయి సింగర్ అవుతాను. వెళ్ళిపోతా. నేను ఈ ఇంటికి సింగర్ అయిన తర్వాతే వస్తా. అప్పటి వరకు మీరు నన్ను ఎత్తుకొని రాదని నేను మీ దగ్గరికి చూసే వాళ్ళందరూ ఏమనుకుంటుంది? ఏమన్నా అనుకోని నాకు అవసరం. చెప్పినట్టు వినమ్ము. నీ ఇష్టంగా ఆడద్దు. నేనేదేం లేదు మా. చెప్తున్నాను కదా మీరు నా కోసం ఏం చేయనప్పుడు నేను మీకోసం చేయకుండా మేము ఇంత అప్పులు చేసి చదివిస్తాను. నాకు ప్యాషన్ ఉంది. టీవీలో పడాలి. పెద్ద పెద్ద షోస్. నువ్వు అట్లా కాదు. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కదా. నువ్వు బయటకు వెళ్ళిపోతే మమ్మల్ని అంతా ఎంతమంది ఎన్ని మాట్లాడతారు తెలుసు. ఏం చెప్పద్దండి. నేను సింగర్ అయిన తర్వాత ఇంటికి వస్తా. అప్పటి వరకు మీరు నన్ను ఎత్తుకోలేదని నేను మాట నువ్వు అమ్మ మాటలు ఏనద్దు. నువ్వు చెప్పేది నేను ఆడవుతాను. రెడీ చేస్తాను డబ్బులు. అర్థమైందా? మీరు ఇంత
ఇంత చేసిన తర్వాత నాకు వద్దు నా ఇంకా. మాట విను. ఏమి వినేది? ఇన్ని రోజులు విన్నావు కదా, ఒక్కసారి నీకు నా మీద నమ్మకం లేదు నేను సింగర్ అవుతానని. నేను సింగర్ అయిన తర్వాత వెనకాల వచ్చిన అంటే నా మాట విను. మా బాబా ఇంట్లో నువ్వు ఏదైనా చెప్పు, మా బాబుకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే మాదిరి వదిలేస్తే ఆడపిల్లి పిలుచుకోరాకుండా మా బాబు చూడు, మా బాబు పొట్టేసుకుంటాను, ఆ పక్క వద్దంటాను. ఏడపోయి ఏం చేద్దామనేసా పాప? ఏం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పోతుందేమో. సరేలే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏమన్నా పోతా చూద్దాం ఉండు. కోపం అని పోయింది, డబ్బులు కూడా ఏమమ్మా అట్లే అని వెళ్ళిపోతే ఏం ఆడపోతే చూద్దాం ఉండు, సాయంత్రం దాకా చూద్దాం ఉండు వచ్చేస్తుంది. అయినా మనం ఆడబిడ్డనట్లే వదిలేయకూడదు. మా ఊర్లో ఏమనుకుంటారు మమ్మల్ని? ఇంకేం తినలేదు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా ఉంటుంది. ఇంకేడికి పోతుంది, డబ్బులు కూడా లేదు కదా, వచ్చేస్తా చూద్దాం ఉండు. ఏందో ఈ బిడ్డ వల్ల నాకు ఇట్లా కూర్చోన్నావు గుమ్మ తినకుండా. ఈ పాప ఇట్లా చేసింది. అట్లా ఎప్పుడు ఇట్లా ఉంటావా? ప్లేస్ ఏదో ఉడుకుని మా పాప ఫోన్ చేసింది కానీ. ఎప్పుడా? పాప ఫోన్ చేసింది, హైదరాబాద్ లో ఉందండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. ఎప్పుడు చేసిన దగ్గర కూర్చుంటున్నా వాళ్ళ ఫ్రెండ్స్ నాకు 2 వీడియోలు సెండ్ చేసినారు. ఏ వీడియోలో? ఆ పాప స్టేజ్ మీద పాడేది. అవునా? నేను ఒకసారి టీవీలో వేసి చూద్దామా? పెట్టు చూద్దామా? పెట్టు బిన్నె పెట్టు బిన్నె చూద్దాం పెట్టు. చిన్నప్పుడు మీరిద్దరు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. అయ్యా మొత్తానికి ఆ బిడ్డ అనుకుని సాధించేసింది. వస్తాందంట, టైపింగ్ వాళ్ళు చూసి వీటికి కూడా చూసేస్తున్నాను. రానేమో ఇప్పుడు మనకి బాగుంటున్నాక. ఎవరా? మీరు నా వల్ల కాదన్నారు కదా, అందుకే చేసి చూపించాలని పోయినా. మొత్తాన్ని సాధించినావు నువ్వు. మీ అన్నకు పిలుస్తాను, సంతోషపడతాడు. పిలుస్తాను పిలువు నువ్వే. అన్నా అన్నా చూసినావమ్మా నేను పాడింది. నిజంగా బాగా పడినావా? ఎట్టయినా మీరు కాదన్నారు కదా, అందుకే అయినా. ఇప్పుడు వచ్చినావమ్మా? ఇప్పుడే బాగున్నావా? కాదన్నారు కదా, చేసి చూపించినట్టున్నావా? అవునా? అదే నీ మాట నువ్వు నింటే ఇట్టే అనుకుంటాను. సాధించినవి చాలా ముందుగానే ఉంది. మా మాట నిండి